నమస్తే. ఈరోజు నేను ధనియాల చారు చేస్తున్నానండి. ధనియాల చారుకి కరివేపాకు కావాలి. నాకు బాల్కనీలో చిన్న కరివేపాకు మొక్క ఉందండి. దాని నుంచి నేను కరివేపాకు తీసుకుంటున్నానండి. ఫ్రెష్‌గా, లేతగా కూడా ఉంది. మంచిగా ఫ్రెష్‌గా ఉంది. మంచి వాసన కూడా వస్తుందండి కరివేపాకు. ఇప్పుడు ధనియాల చారుకి కావలసిన పదార్థాలు చూసేద్దామండి. కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని నువ్వులు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలండి, కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు కొన్ని, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 3 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, దాన్ని నానబెట్టుకోవాలండి. అలాగే సరిపడా ఎండుమిర్చులు తీసుకుందాము, కొద్దిగా పసుపు, చిటికెడ దాల్చిన చెక్క పొడి అండి. ఇవన్నీ మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రైండర్లో వేసి ఈ పేస్ట్ని మనము మంచిగా ఆయిల్లో వేయించుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయే వరకు అన్నీ మనం పచ్చివే మిక్సీ పట్టుకున్నామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు వేసి అవి వేయించుకోవాలండి. అవి వేగాక మనము చేసి పెట్టుకున్న ధనియాల పేస్ట్ని ఆయిల్లో వేసి దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి చారు. అందుకు మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. దీనికి సరిపడా ఇప్పుడు సాల్టు, అలాగే కారము వేసి మంచిగా కలుపుకొని మనము మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇది మనము వింటర్లో ఈ చారు చేసుకుంటే మనకి వింటర్లో జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయండి. దానికి బాగా పనిచేస్తుందండి. నేను ఈ గ్యాప్లో రోబోని ఆన్ చేసుకున్నానండి ఫ్లోర్ క్లీనింగ్కి. ఎంత బాగా చేస్తుందో చూడండి, చకాచకమని. నేను వంట చేసుకునేటప్పుడే ఫ్లోర్ క్లీనింగ్ కూడా చేసుకుంటానండి రూబోని ఆన్ చేసి. నాకు 2 పనులు కూడా ఒకేసారి అయిపోతాయి. ఇప్పుడు పేస్ట్ మగ్గిందో లేదో మనము చూద్దామండి. పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేసి మనం రసంలా చేసుకోవాలండి. ఇది ధనియాల చారు కదా, చారులాగా చేసుకొని ఇది గిన్నెలోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.